నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయే. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, సజీవుడా మా మధ్యలో ప్రభువా, మరి నీవు నీ యొక్క సన్నిధిని ప్రభువా, సజీవమైన సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా నీ యొక్క నామమునకు ప్రభువా మరి మహిమ కలుగుతూ ఈ యొక్క ఆరాధనలో వచ్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ప్రభువా మా మధ్యలో పాపులమైన అయోగ్యులమైన నీ సన్నిధిని ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించే ప్రభువా భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చి నీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభువా. ఇంతవరకు మా తండ్రి నీవు చేసిన ఎన్నో అద్భుతాలు, ఎన్నో ప్రభువా మరి మేలను బట్టి నిన్ను ప్రభువా ఇంకనూ మేము మా హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు
నీకే ఆరోపిస్తూ ఉన్నాం. నా తండ్రి, మరి ముందున్న సమయాన్ని మా ప్రభువా నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. నా తండ్రి, మరి బలహీనుడను ప్రభువా, నేను అయోగ్యుడను. మా తండ్రి, నీవు మహాపరిశుద్ధుడు, నీవు మహాశక్తిమంతుడు, నీవు పవిత్రుడు ప్రభువా. నేను అల్పుడను మా తండ్రి, అయోగ్యుడును మా ప్రభువా. కనికరించి నేను ప్రభువా నీ యొక్క నామ మహిమార్థమై మా ప్రభువా మరి అనేకుల యొక్క ఆశీర్వాదం నిమిత్తం ప్రభువా నేను ఏది మాట్లాడాలో ఏదో మాట్లాడకూడదో నన్ను నీ యొక్క స్వాధీనములో, నీ యొక్క ఆత్మ ఆధీనములో ఉంచుకోండి. నన్ను ప్రభువా మమ్మల్ని మా యొక్క పాపములను దోషములను క్షమించి మాకు కావలసిన ఆత్మీయమైనటువంటి స్వాతంత్రాన్ని నీ మాటలో చెప్పడానికి, నీ మాటలు వినడానికి అడ్డులు ఆటంకాలన్నిటినీ తొలగించమని దీవించి ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ తెచ్చుకో. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రెండవదిగా మరి దేవుని సేవకులకు, మరి సేవకురాలకు, కుటుంబానికి, సంఘానికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దినం నాకు తెలిసిన వాళ్ళు ఈ దినము 31వ తారీఖు రాత్రికి ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను అడిగారు. నేను ఆశీర్వాదం పాస్టర్ గారు చర్చికి వెళ్తున్నానని చెప్పగానే మరి నన్ను చాలా ఒక ఆశీర్వాదం పాస్టర్ గారి చర్చికి నీవు వాక్యం చెప్పడానికి వెళ్తున్నావని ఈ పాస్టర్ గారి ద్వారా నా స్టేటస్సే పెరిగిపోయిందన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ఆశీర్వాదం అన్న చాలా మంచి స్పీకర్, వారు చెప్పాలి, నేను వినాలి. కానీ నాకు ఈ అవకాశాన్ని మరి వారు కల్పించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 116వ కీర్తనలో కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నా. 116వ కీర్తన 12లో ఒక వాక్యం ఉంటుంది. 116వ కీర్తన 12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను. ఇంకొక మాట మనం చదువుకుందాం. అదే 116లో 16. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను. ఇంతవరకు మరి దేవుడు చేసేటువంటి మేలులు, ఈ యొక్క మొదట ఈ యొక్క పేపర్లో నూతన సంవత్సరపు ఆరాధన, దీంట్లో మరి ఎన్నో ఉన్నాయి, ఇంచుమించు 14. వీటన్నిటిని బట్టి ఇవన్నీ ఆల్రెడీ మరి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. మరణము తప్పించుట యెహోవా వశము. ఏ విధంగా మరణము నుండి దేవుడు తప్పించాడు, అనారోగ్యం నుండి దేవుడు తప్పించాడు. ఇంకా మరి దేవునితో సమయాన్ని గడపడానికి దేవుడు సహాయం చేశాడు. భయము నుండి దేవుడు
మరి విడుదల చేశాడు. ఇవన్నీ మరి ఎన్నో రీతిలుగా దేవుడు మన జీవితాల్లో లేక మీ జీవితాల్లో చేసినటువంటి మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మనమందరం లేకపోతే మీరందరూ కూడా దేవునికి కృతజ్ఞత మరి చెప్పడం జరిగింది. ఈ 116వ కీర్తనకి ఒక పేరు ఉందన్నమాట. అంటే ఒక్కొక్క కీర్తనకి బైబిల్లో ఒక్కొక్క పేరు. మార్నింగ్ సామ్ ఉదయకాలపు కీర్తన అని, ఈవినింగ్ సామ్ సాయంకాలపు కీర్తన అని, గోల్డెన్ సామ్ అంటే బంగారపు కీర్తన అని, ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క పేరు. అయితే ఈ 116వ కీర్తన కూడా ఒక పేరుంది. అదేంటంటే 116వ కీర్తనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే డీప్ గ్రాటిట్యూడ్, అంటే లోతైనటువంటి కృతజ్ఞత. మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి ఎన్నో మేలులను బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో మరి 1వ అధ్యాయంలో 21లో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21లో, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అంటే దేవుని పట్ల మనకి అంటే మనము కృతజ్ఞత లేదంటే లోతైన కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఇక్కడ రోమీలకు 1:21లో వారు దేవుణ్ణి ఎరిగారు కానీ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ దాని గురించి వారు వాదములు పెట్టుకున్నారంట. ఆ యొక్క వాదముల యందు వారు వ్యర్థులైరి. అంటే ఇన్ని ఉపకారములు, ఇన్ని మేలులు దేవుడు తన యొక్క బిడ్డల పట్ల చేస్తూ ఉన్నప్పుడు మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఇది దేవుని యొక్క చిత్తం. అందుకే ఇందాక లూకా సువార్తలో మనం చదువుకున్న లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగుల గురించి మనం చదువుకున్నాం. దానికి ఆ యొక్క పేరాకు ఒక పేరు పెట్టారు, నన్ బట్ వన్. అంటే ఎవరో కాదు ఒకరే. 10 మంది కూడా 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. 10 మంది కుష్ఠరోగులు వారి యొక్క కుష్ఠరోగం నుంచి వారికి విడుదల కలిగింది. కానీ నన్ బట్ వన్, 10 మందికి దేవుడు స్వస్థిస్తే అందులో ఎంతమంది దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నారంటే అందులో 1, నన్ బట్ 1. అంటే 10 మందికి దేవుడు బాగు చేస్తే కృతజ్ఞత ఎంతమంది చెప్పుకున్నారు? ఒక్కరు మాత్రమే. ఆయన కూడా ఎవరంట? ఆయన ఒక అన్యుడు లేదా ఒక సమరయుడు. ఆ విధంగా దేవుడు చేసేటువంటి మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము గనక ఆయనకు కృతజ్ఞత చెప్పకపోతే ఏం జరుగుతుందనే విషయం మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఈ విషయంలో మరి ఒక 2 సాక్ష్యాలు మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నా. ఒకటి ఏంటంటే బ్రెజిల్ దేశంలో జరిగినటువంటి సంఘటన మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. బ్రెజిల్ దేశం అంటే
అది దేనికి ఫేమస్ చెప్పండి? ఫుట్బాల్కి ఫేమస్. ఆ బ్రెజిల్ దేశంలో ఒక ఆయన పేరు కజూజా అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన మైకేల్ జాక్సన్ లాగా 9 సంవత్సరాల వయసులోనే ఆయన మరి పాట పాడడం కావచ్చు, లేదంటే నాట్యం చేయడం కావచ్చు, ఆ యొక్క దేశంలో ఆయనే ఫేమస్ అయిపోయాడు. పాట పాడడం కావచ్చు, లేదంటే డ్యాన్స్ వేయడం కావచ్చు, చాలా ఫేమస్ అయిపోయాడు. ఈ విధంగా ఆయన అంటే ఎంత ఫేమస్ అయిపోయాడంటే ఆ యొక్క బ్రెజిల్ దేశంలో అందరూ ఆయన యొక్క పేరును ఉచ్చరించడమే. దేవుని యొక్క పేరు వాళ్ళు మరి ఉచ్చరించారో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, ఆయన యొక్క పాటను చూసి ఆయన యొక్క డ్యాన్స్ను చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా, ఎవరు చూసినా ప్రతి నోట ఆయన యొక్క మాటే, ఆయన యొక్క పేరే, అబ్బా కజూజా ఎంత బాగా ఆయన పాడతాడు, చిన్న వయసులోని ఇంత గొప్ప టాలెంట్, చిన్న వయసులోని ఇతనికి ఇంత ఫేమస్ అయిపోయాడు, ఇంత టాలెంటెడ్, ఇంత గిఫ్ట్ అని వాళ్ళు అంటే ఆ యొక్క బ్రెజిల్ దేశంలో అందరూ ఆయన గురించి చెప్పుకోవడమే. అయితే ఈ విధంగా ఆ బ్రెజిల్ దేశంలో ఇంత ఫేమస్ అయిపోయి మొత్తం దేశానికే ఒక ఐకాన్, లేదా దేశానికే ఒక లెజెండ్, లేకపోతే దేశానికి ఒక ఫేమస్ ఫిగర్ లాగా ఆయన అయిపోవడం జరిగింది. ఆ విధంగా ఆయన పెద్ద గొప్ప ధనవంతుడు కూడా అయ్యాడు. ఆయనకి ఇంచుమించు 32 సంవత్సరాల వయసులో మరి ఆయనకి వయసు ఉన్నప్పుడు కొంతమంది విలేకరులు ఆయన ఇంటికి వెళ్ళి, కజూజా గారు నిజంగా మీకున్న టాలెంట్ ఎంత గొప్పదండి, మరి మీరు ఈ యొక్క దేశంలో గొప్ప ఫేమస్ అయిపోయారు, మరి మీకు మించినటువంటి సింగర్ కానీ, మీకు మించినటువంటి డాన్సర్ కానీ ఈ దేశంలో ఎవరూ లేరు, మీకు అసలు కాంపిటీషన్ లేదు, అంతగా దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించాడో, మరి ఇంత ధనవంతులు అవడానికి గొప్ప, ఈ దేశంలోనే గొప్ప ధనవంతులు అయిపోయారు మీరు, ఇంతగా దేవుడు మిమ్మల్ని దీవించాడని వారు అంటే ఆ విలేకరులు, జర్నలిస్ట్ అందరూ కూడా ఆ మాట ఆయనకి చెబుతూ ఉన్నారు. అంటే ఏం చెబుతూ ఉన్నారు? కజూజా గారు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాడు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ధనవంతులుగా చేశాడని విలేకరులందరూ మరి ఆయన ముందు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. దీనికి కారణము దేవుడే కదా అని అంటూ ఉంటే ఆయన అంటాడు, దేవుడా, దేవుడు నన్ను ధనవంతునిగా చేశాడా, దేవుడు నన్ను సజీవునిగా ఉంచాడా, దేవుడు నన్ను ఇంత ఫేమస్ చేశాడా అని సిగరెట్ కాల్చుకుంటూ మీరు చెప్తున్నారే దేవుడు 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 ఇవన్నీ చేశాడని. కాబట్టి నేను ఇప్పుడు స్మోక్ చేస్తూ ఉన్నా, మీరు చెప్పేటువంటి దేవుడు ఎవరైనా ఉంటే నేను స్మోక్ చేసేటువంటి పొగ, నేను స్మోక్ చేస్తూ ఉంటే ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ దేవుడు తీసుకొని, ఎంత గర్వం అండి. ఇప్పుడే మనం చదివాము, రోమిలకు రాసిన పత్రికలో మనం ఏం చదువుకున్నాం? రోమిలకు రాసిన పత్రికలో మనం ఏం చదువుకున్నాం? మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి,
వారు అక్షయుడగు దేవుని మహిమను అని అంటే తామే గొప్ప జ్ఞానులు. ఆయన అంటాడంట, నేను ఇంతగా ఫేమస్ అవడానికి కారణము దేవుడు కాదు, నేను ఇంతగా ఫేమస్ అవడానికి దేవుడు కాదు, దానికి కారణము నా యొక్క శ్రమ, నా యొక్క పరిశ్రమ. నేను రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తా, నేను ఎన్ని గంటల్లో సమయాన్ని మరి ఈ యొక్క చెమట పట్టే వరకు నేను ఎంతో ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కాబట్టి ఈ నా శక్తి, ఇది నా బలం, ఇది నా జ్ఞానం, ఇది నా యొక్క శ్రమ, దీనికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన 32 సంవత్సరాల వయసు వచ్చింది. 32 సంవత్సరాల వయసులో ఆయన ఎయిడ్స్ అనేటువంటి రోగంతో ఆయన చనిపోయాడు. అంటే మన దేవుడు మనకి కనిపించకపోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుల మీద కావచ్చు, నీతిమంతులు కాని వారి మీద కావచ్చు, దేవుని యొక్క బిడలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి దేవుడు ఉచితంగా వర్షం కావచ్చు, లేదంటే ఎండ కావచ్చు, లేదంటే యొక్క మంచి వాతావరణం కావచ్చు, ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా ఇస్తూ ఉంటే, ఈ పంచభూతాలని దేవుడు చేసింది దేనికి? మన కోసమే. సూర్యుడు కావచ్చు, లేకపోతే భూమి కావచ్చు, ఇవన్నీ పంచభూతాలు మనకు సేవ చేయడం కోసం దేవుడు మరి ఉచితంగా మనకి ఇవన్నీ ఇస్తామంటే మనం ఏమన్నాము? అబ్బే ఇదంతా దేవుడు చేసిందిగా, ఇది నా యొక్క శ్రమ, ఇది నా యొక్క కష్టము, నేను కష్టపడి చదువుకున్నాను కాబట్టి నాకు సీట్ వచ్చింది. ఆ విధంగా మరి దేవుడు మన జీవితంలో ఎన్ని ఉపకారములు మేలు చేస్తామంటే మనం ఆయన వలన మనం మేలు పొందుకొని, నువ్వేం చేసావు దేవుడా, ఇదంతా నా కష్టం అని మనం చెప్పడం అనేది ఇది దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. కాబట్టి మరి ఇంకొక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అదే బ్రెజిల్ దేశంలో ఒక ప్రెసిడెంట్, ఆయన పేరు అంటే చాలా 1985లో జరిగినటువంటి సంఘటన. 1985 సంవత్సరంలో ఎలక్షన్ జరిగింది బ్రెజిల్ దేశంలో. ఒక ఆయన జాంక్రెడో నెవెస్ అని ఆయన ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఆయన పోటీ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత 1985 సంవత్సరంలో మార్చి 15వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. అప్పుడు మరి ఇంచుమించు ఒక 14వ తారీఖున మార్చి 15న ఆయన ప్రెసిడెంట్గా బ్రెజిల్ దేశంలో ప్రమాణ స్వీకారం చేయాలి. 14వ తారీఖున వీళ్ళంతా విలేకరులు వచ్చి, జర్నలిస్టులు వచ్చి, నిజంగా మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, దేవుడు అప్పుడు కూడా సేమ్ దేవుడు మీ పట్ల ఇంత కార్యం చేస్తూ ఉన్నాడు. బ్రెజిల్ దేశంలో మరి ఈ దేశానికి ప్రెసిడెంట్గా మార్చి 15వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి దేవుడు సహాయం చేయబోతా ఉన్నాడు అని అంటూ ఉంటే ఆయన అంటాడంట, మార్చి 15వ తారీఖున నేను ప్రమాణ స్వీకారము చేయకుండా ఏ దేవుడు నన్ను ఆపలేడు. ఏమన్నాడు? మార్చి 15వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయకుండా
నన్ను ఏ దేవుడు కూడా ఆపలేడు. టైటాన్ షిప్ విషయంలో మీకు అందరికీ తెలుసు. ఆయన తయారు చేసి ఆయన అన్నాడంట, ఇది 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 అన్సింకబుల్. అంటే ఏ దేవుడు కూడా దీన్ని, ఇది ప్రమాదం రాకుండా ఏ దేవుడు దీన్ని ఆపలేడు. దీనికి అసలు ప్రమాదమే రాదు. ఆ విధంగా నేను ఈ యొక్క షిప్ను తయారు చేశాను. ఏ దేవుడు కూడా దీన్ని ఆపలేడు. అసలు ప్రమాదమే రాదు. అసలు ప్రమాదం రాదు. ఆ విధంగా తయారు చేశాను. ఏ దేవుడు కూడా దీన్ని ఆపలేడు అని ఆయన సవాల్ చేశాడు. చాలా కొద్ది రోజులకే, అంటే ఒక 2-3 రోజులకే అది టైటానిక్ షిప్ మునిగిపోయింది. చరిత్ర చెప్తా ఉంది. ఆ విధంగా ఈ యొక్క బ్రెజిల్ దేశంలో ప్రెసిడెంట్ ఏమన్నాడు, ప్రమాణ స్వీకారం చేయకుండా ఏ దేవుడు ఆపలేడు అని 14వ తారీఖు ఆయన చెప్పాడు. 14వ తారీఖు రాత్రికి ఆయనకి కడుపు నొప్పి స్టార్ట్ అయింది, స్టమక్ పెయిన్. 14వ తారీఖు రాత్రి ఆయనకి కడుపు నొప్పి స్టార్ట్ అయితే హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 21వ తారీఖు వరకు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. 21వ తారీఖు ఆయన చనిపోయాడు. చూడండి, అంటే దీనికి అంతటికి ఏంటంటే కారణం ఏంటి? ఏ దేవుడు వారిని దీవించాడో, ఏ దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడో ఆ దేవుణ్ణి పక్కన పెట్టారు. అందుకే దేవుని వాక్యంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి అందుకే మనం ఎలా ఆయన ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే 116వ కీర్తనలో ఏముంది? అది డీప్ గ్రాటిట్యూడ్, అంటే లోతైన కృతజ్ఞత మనము కలిగి ఉన్నామా లేదా. అందుకే అనేక మార్లు అంటే సాతానుడు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండకుండా మనల్ని ఎన్నో మార్లు అడ్డగిస్తూ ఉంటాడు. 103వ కీర్తనలో మనం చదువుతూ ఉంటాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ఉంది. అయితే ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, అంటే నా ప్రాణమా అని తెలుగులో ఉంటే ఇంగ్లీషులో సోల్ అని ఉంటుంది. అదేవిధంగా తమిళ్లో ఏముంటుందంటే ఎన్ ఆత్మావే కర్తరే స్తోత్రి, అంటే తమిళ్లో ఏముంది? ఆత్మ అని ఉంది. తెలుగులో నా ప్రాణమా అని ఉంది, ఇంగ్లీషులో సోల్ అని ఉంది, తమిళ్లో ఆత్మ అని ఉంది. హిందీలో ఒక మాట ఉంటుంది, అదేంటంటే హే మేరే మన్ యెహోవాకో ధన్యక. మన శ్యామ్ గారికి బాగా తెలుసు. హే మేరే మన్, హే మేరే చెప్పండి, హే మేరే మన్ యెహోవాకో ధన్యక. అంటే మీరు నిద్రపోతుంటారు కాబట్టి అందుకని మీ చేత చెప్పిస్తూ ఉన్నా. హే మేరే మన్ చెప్పండి, యెహోవాకో ధన్యక. అంటే హే మేరే మన్ అంటే ఏంటి తెలుగులో? ఓ నా మనసా, ఓ నా మనసా నువ్వు యెహోవాను అంటే దేవుణ్ణి నువ్వు స్తుతించు. అందుకే ఎక్కడో కూడా మరి 116వ కీర్తనలో యెహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారునే ఉన్నా, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. సాతానుడు మన జీవితాల్లో ఎన్నో కట్లు, అది అనారోగ్యం అనే కట్టు కావచ్చు,
అప్పు అనే కట్టు కావచ్చు, ఆటంకం అనే కట్లు కావచ్చు, రకరకాల అంటే లేదంటే చింత అనే కట్లు కావచ్చు, భయం అనేటువంటి కట్లు కావచ్చు. అందువలన ఇన్ని కట్లు, అందుకే మరి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అందువలన మనకి విరోధంగా సాతానుడు ఎన్నో కట్లు, ఎన్నో ఆయుధాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటే దేవుడు వాటన్నిటినీ తిప్పుకొట్టి మనము ఈరోజు చివరి రోజు ఈ విధంగా సజీవులముగా ఉన్నాము అంటే ఇది నా యొక్క శక్తి కాదు, ఇది నా యొక్క భక్తి కాదు, లేదా మనం తినే ఆహారము కాదు, లేదంటే మనం తీసుకునేటువంటి లేదంటే ప్రికాషన్స్ కాకపోవచ్చు. అంటే కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, కొంతమంది సినీ యాక్టర్ కావచ్చు, బాగా బాడీని మరి అంటే బాడీకి మంచి ఆహారం కావాలి, బాడీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం కావాలి, అంటే అన్ని విటమిన్లు కలిగిన ఆహారం కావాలి. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచన ఉండాలి. మూడవది మనకి కొంచెం వ్యాయామము, రోజుకు ఒక అరగంట కావచ్చు, ఒక గంట కావచ్చు. ఈ 3 విషయాలు అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, మనము ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలంటే మనం మంచి ఆలోచన కలిగి ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ థింకింగ్ కాకుండా, వ్యతిరేకమైన తలంపులు కాకుండా పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి. మూడవదిగా మనకి కొంచెం వ్యాయామం, ఒక అరగంట కానీ ఒక గంట కానీ. ఈ 3 కనుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామనేది ఆరోగ్య సూత్రాలు చెబుతూ ఉన్నాయి. డైటీషియన్ కానీ లేదా న్యూట్రిషన్ పీపుల్ కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ 3 పాటించిన వారు కూడా ఇప్పుడు లేరు. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కాకపోతే ఈ 3 మనం పాటించలేకపోవచ్చు. మనం సరైన ఆహారం తీసుకుంటే పాజిటివ్ థింకింగ్ లేకపోవచ్చు, అంతా వర్రీ, చింత, కలవరం, బాధ, లేదంటే నెమ్మది లేకపోవడం. మూడవదిగా మన బాడీకి కావాల్సిన వ్యాయామం మనం ఇవ్వకపోవడం. అందువలన ఈ అన్ని కారణాల వల్ల అంటే ఏదో ఒక విధంగా మనలో లోపం ఉంది. అయినా సరే మనం ఆరోగ్యంగా ఉన్న మన జీవితాల్లో ప్రమాదాలు జరగలేదా? మన జీవితాల్లో మరి వర్రీస్ రాలేదా? మనం వాక్యం చెప్తూ ఉంటాం, దేని గురించి ఎంత పడవద్దని వాక్యం చెప్తూ ఉంటాం. కానీ ఏ రోజైతే నేను అంటే నా అనుభవంలో ఏ రోజైతే నేను ఉత్తరప్రదేశ్లో సేవ చేసినప్పుడు ఆ రోజు భయంకర సూపర్గా వాక్యం చెప్పా, కిసీకే లియే చింత నహీ కర్నా, దేని గురించి మీరు చింతపడవద్దు అని వాక్యం చెప్పి ఉదయం ఆదివారం వాక్యం చెప్పా. ఆ రాత్రికే నాకు ఫోన్ వచ్చింది. అంటే ఫోన్ వచ్చిన వెంటనే నాకు చింత ప్రారంభమైపోయింది. ఆ విధంగా ఎన్నో విధాలుగా మనము అంటే ఎన్నో విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ఎన్నో విషయాల్లో మనం ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎంత వాక్యం చదవాలో చదవలేకపోతున్నాం. ఎంత దేవునికి విధేయత కలిగి ఉండాలో అంత విధేయత మనం చూపలేకపోయినప్పటికీ ఇంకా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన మన పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. యాక్చువల్లీ మన యొక్క పాపాలను బట్టి, మన యొక్క దోషాలను బట్టి, అంటే పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దోషం అంటే ఏంటంటే
దోషం అంటే కావాలని తెలిసి చేసినటువంటి పాపాన్ని దోషం అంటారు. కాబట్టి మనము తెలిసి తెలిసి కూడా ఎన్నోసార్లు మనం ఎన్నో దోషాలు ఇంతవరకు మనం చేయలేదా? నేను కావచ్చు, లేదా మనం కావచ్చు, ఎన్నో మార్లు. ఉదాహరణకి నేను ఈ మధ్య ధ్యానం చేస్తూ ఉంటే యెషయా, ఆయన గొప్ప ప్రవక్త. ఆయన ఏమంటారంటే మేజర్ ప్రాఫెట్, అంటే ఆయన పెద్ద ప్రవక్త. బైబిల్లో 2 రకాల ప్రవక్తలు, ఒకటి మేజర్ ప్రాఫెట్స్, 2 మైనర్ అంటే పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త. యెషయా అనేటువంటి ఆయన మేజర్ ప్రాఫిట్ అంటే ఆయన పెద్ద ప్రవక్త. ఆయన ఏమంటాడు యెషయా 6లో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడను, అయ్యో నశించిపోయా. ఇంకా మనం కొత్త నిబంధనలో కనుక వస్తే పౌలు గారు, ఆయన కూడా అయ్యో అంటారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ యొక్క గ్రేట్ మిషనరీ పౌలు గారితో, లేదంటే పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయాతో మనం పోల్చుకుంటే మన తప్పులు ఎన్నో, మన యొక్క పొరపాట్లు ఎన్నో, మన దోషాలు ఎన్నో, ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ఇంకా ఇందాక అక్క కూడా పాస్టర్ గారు చెప్పారు 116వ కీర్తనలో, మరి ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమాని మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను, యెహోవాను స్తుతించుడి. ఈ విధంగా మన జీవితాల్లో మరి ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు మన జీవితంలో, ఆరోగ్య విషయం కావచ్చు, మనల్ని క్షమించే విషయం కావచ్చు, మరలా మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వడం కావచ్చు. యాక్చువల్గా మన యొక్క పాపాలను బట్టి, మన తప్పులను బట్టి, మన యొక్క దోషాలను బట్టి మనం నరకములో పడవేయబడాలి. కానీ మనల్ని క్షమించి మరొకసారి దేవుడు మనకు ఇంకొక అవకాశాన్ని దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుడు మనల నుంచి కోరుకునే ఇన్ని ఉపకారాలు దేవుని వల్ల మనం పొందుకొని, ఇన్ని మేలులు దేవుడు మన జీవితంలో చేస్తే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే ఒక కృతజ్ఞత. అందుకే మనం ఎవరైనా మనకి సహాయం చేస్తే మనం ఏమంటాం? థ్యాంక్ యూ. చాలామంది థ్యాంక్స్ చెప్పరు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఐఎమ్ సారీ. కొంతమంది జీవితాల్లో అంటే ఆ థ్యాంక్ యూ, ఒకవేళ మనం తప్పు చేస్తే మనుషులు ఎదుట కావచ్చు, దేవుని ముందు కావచ్చు, మనం క్షమాపణ చెప్పాలి. అందువల్ల ఇన్ని ఉపకారాలు, ఇన్ని మేలులు దేవుడు మన జీవితంలో చేస్తే, ఇందాక మనం ఏమనుకున్నాం? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే హిందీలో ఏమనుందని చెప్పాం? హే మేరే మన్ యెహోవాకో ధన్యక. అంటే ఓ నా మనసా నువ్వు దేవుణ్ణి స్తుతించు. మన యొక్క అందుకే కొంతమంది చెప్తూ ఉంటారు, మన స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. ఒకవేళ మనం దేవుణ్ణి గనక స్తుతించేటువంటి అలవాటు, అందుకే నేను అనుకుంటా ఉంటా 103వ కీర్తనలో, అంటే ఆయన దావీదు గారు యాజ్ పర్ ద హిందీ ట్రాన్స్లేషన్, అంటే యాజ్ పర్ ద హిందీ ట్రాన్స్లేషన్, నా మనసా నువ్వు దేవుణ్ణి స్తుతించు, నా మనసా నువ్వు దేవుణ్ణి ఆరాధించని ఎందుకు అంటున్నాడు? ఒక సామెత ఉంది, తన కోపమే తన శత్రువు. ఆ విధంగా
దావీదు గారు ఎందుకు నా మనసా అని ఆయన మనసుతో చెప్పుకుంటా ఉన్నాడు. అనేక మార్లు దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ మరి మన మనసు ఏం చెప్పుద్దంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించవద్దు, నువ్వు దేవుణ్ణి ఆరాధించవద్దు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవద్దు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవద్దు అని మన యొక్క మనసు అంటే దీన్ని ఏమంటారు అంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంట. ఏది మన యొక్క మనసు. చాలామంది సైంటిస్టులు మనసు ఎక్కడో తెలియదు, ఇంతవరకు వారికి ఎక్కడనే తెలియదంట. కానీ ఏంటంటే మన యొక్క మనస్సుగా మన యొక్క మనసు ఏం చెప్తే మనం అదే చేస్తాం. మన యొక్క మనసు కనుక ఈరోజు నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పింది అనుకోండి, మన యొక్క మనసు యొక్క మాట వింటాం. ఒకవేళ ఉదయమే ఇందాక సాక్ష్యం చెప్పాను, నేను పోయిన సంవత్సరం ఎంతో ప్రార్థన అనుకున్నా కానీ చేయలేకపోయా. దీనికి కారణం ఏంటంటే మన మనస్సే. మరి మన యొక్క మనసు మనం మోకరించి చాలాసేపు ప్రార్థన అనుకుంటాం, కానీ మన మనసు ఏం చెప్పుద్ది అంటే, వద్దులే, ఎందుకు, నీకు చాలా పనులు ఉన్నాయి కదా, ఎందుకంటే నువ్వు వంట చేయాలి కదా, నీకు డ్యూటీ ఉంది కదా, నీకు కుటుంబం ఉంది కదా, నీకు భర్త లేకపోతే భార్య బిడ్డలు డ్యూటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి మధ్యలో నువ్వు గంట సేపు 2 గంటల సేపు 3 గంటల సేపు ప్రార్థన చేయడం అనేది ఇది సాధ్యం కాదు. దేవునికి కూడా తెలుసు కదా నీ యొక్క బలహీనత, కాబట్టి నువ్వు చేయవలసిన అవసరం లేదు. 3 గంటలు వద్దు, 3 నిమిషాలు చాలే అని ఎన్నో మార్లు మన యొక్క మనసుని సాతానుడు స్వాధీనము చేసుకొని దేవునికి మనం కృతజ్ఞత చెప్పకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఎన్నో మార్లు సాతానుడు మన యొక్క మనసుతో మాట్లాడడం వల్ల మనం ఎన్నో మార్లు మన యొక్క మనసు యొక్క మాటను మనం విని దేవునికి దూరం అయిపోయాం. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు, నా మనసా నువ్వు యెహోవాను సన్నిధించు. అందువల్ల మన యొక్క మనసు మెయిన్. అందువల్ల మన యొక్క మనసును మనం గద్దించుకోవాలి. దావీదు మహారాజు, హే నా మనసా, నోరు మూసుకో అంటే ఆ మనసే మేబీ అనుకుంటా నేను, దావీదు నువ్వు రాజువు కదా, నీకు చాలా పనులు ఉంటాయి కదా, నువ్వు రాజ్యం అంతా ఏలాలి కదా, కొన్ని లక్షల మందికి నువ్వు న్యాయం చేయాలి కదా, యుద్ధాలు చేయాలి కదా, కాబట్టి ఇన్ని యుద్ధాలు అసలు నీ మెయిన్ నువ్వు రాజు అవడానికి దేనికి నువ్వు రాజు అయ్యావు? ప్రార్థన చేయడానికి కాదు. నువ్వు రాజు దేనికి? నువ్వు రాజ్యాలను జయించాలి, నువ్వు సామ్రాజ్యాలను జయించాలి, శత్రువులను ఎదిరించాలి, వారి యొక్క ప్రాణాలను తీయాలి, వారి కిరీటాలు తీసుకోవాలి, వారి బంగారం దోచుకోవాలి. ఇది కదా నీ మెయిన్ కాన్సెప్ట్. అంతేగాను నువ్వు దేవుని యొద్ద ఒక వరం అడిగాను, ఎప్పుడు ప్రార్థన చేస్తా అంటే కుదరదు. అసలు నీ మెయిన్ జాబ్ ఏంటి? నువ్వు రాజువి. రాజు యొక్క మెయిన్ జాబ్ ఏంటి? రాజ్యాన్ని ఏలాలి. కాబట్టి నువ్వు సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి, కనీసం 20 గంటలు కూర్చోవాలి అని సాతానుడు మరి ఆయన యొక్క మనసును ఒకవేళ ప్రేరేపించి ఉండవచ్చు. మరి దావీదు మహారాజు గారు ఆ విధంగా ప్రేరేపణ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను దాన్ని అనుభవించా. అంటే చాలామంది క్రైస్తవులు, దేవుని యొక్క బిడ్డలు దేవునికి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, వారి యొక్క మనసు ఏం చెప్పుద్దో ఆ మాట విని దేవునికి దూరంగా ఉంటున్నారు.
నేను దేవుని నమ్ముకున్న కొత్తలో ఒక 36 సంవత్సరాల క్రితం నేను దేవుని నమ్ముకున్నా, బాప్తీసం తీసుకున్నా. తర్వాత మా పాస్టర్ గారు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తారు. మన పాస్టర్ గారిలాగా ఎంత సమయం అంటే ఎక్కువ 3 గంటలు 4 గంటలు ప్రార్థన. అంటే ఆయన లోకల్గా ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ప్రార్థన స్టార్ట్ చేసి వాళ్ళ గ్రామం నుంచి స్టార్ట్ అవుద్ది, తర్వాత జిల్లా వరకు వెళ్ళొద్ది, తర్వాత రాష్ట్రం వరకు వెళ్ళొద్ది, తర్వాత దేశం వరకు వెళ్ళొద్ది, తర్వాత విదేశాల గురించి, పోపు గురించి, ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటారు ప్రార్థనలో. కనీసం 3 గంటలు 4 గంటలు 5 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. నేను మాత్రం దేవుని నమ్ముకున్నా, బాప్తీసం తీసుకున్నా, చర్చికి వెళ్తూ ఉన్నా, మరి కానుకలు వేస్తూ ఉన్నా, తర్వాత గ్రామాలు వెళ్ళి సువార్తకి మరి సువార్త దండయాత్రకి వెళ్తూ ఉన్నా. కానీ నేను 1 గంట సేపు ప్రార్థన చేయలేకపోయేవాడిని. ఇది నమ్మండి. కాబట్టి వెళ్ళేవాడిని, మోకరించేవాడిని. మాకు ఒక తోట ఉండేది, ఆ తోటలో మోకరించేవాడిని, మరి ప్రార్థన చేసుకునేవాడిని. 1 అరగంట తర్వాత నా మనసు చెప్పేది చాలులే అనేది. నా మనసు ఏమన్నదంటే చాలులే, ఇంకా నీ ప్రార్థన ఆపేసే, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే ఇంకా నేను ఆ మాట ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆ విధంగా నేను ఎంతకాలం అయితే నా మనసు యొక్క మాటను విన్నానో, అంటే దీనికి కారణం ఏంటంటే సాతానుడు నా మనసును ప్రేరేపించి దేవునికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇవ్వకుండా సాతానుడు నా మనసును ప్రేరేపించి ప్రార్థన ఎక్కువ సమయం చేయకుండా ఆపేసేవాడు. నేను ఎంతకాలం ఏ విధంగా 10 నిమిషాలు ప్రార్థన, 20 నిమిషాలు ప్రార్థన, అరగంట ప్రార్థన, ఈ విధంగా చేసినంతవరకు నా జీవితంలో ఆశీర్వాదాలు రాలేదు. కాబట్టి అయిపోయిందా? ఒకసారి లేచి నిలబడండి. పరిస్థితి ఏందో అనుమానంగా ఉంది మీ విషయంలో. Let us praise God for this new year. హల్లెలూయా. అనుమానంగా చెప్పకండి, నిజంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. తును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమార. బలవంతుడా మనోహరుడా మహిమారజా, స్తుతియంతును
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. మరచిన గాని విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన నాతో సత్యముగా, విరిగి నలిగిన పూర్వక సత్యముగా. చెప్పండి. నా ప్రాణ యేసు రాజా, పింతును నా అర్పణ. ప్రైజ్ ద లార్డ్. బోలో యేసు మసీకి. జీవాధిపతి అయిన యేసుకు, ప్రాణరక్షకుడైన యేసుకు, పాప విమోచన కలుగజేసిన యేసయ్యకు, నూతన సంవత్సరములో ప్రవేశపెట్టిన యేసయ్యకు హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా నా చీకటి చూడాలి, భయపడతానని కళ్ళు మూసుకొని గట్టిగా స్తోత్రం 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 అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇంచుమించు 6:30-7 టైంలో పక్షులు, నేను ప్రార్థన చేసేటువంటి తోట జామ తోట, ఆ పక్షులు గూటికి వెళ్ళే సమయంలో అండి ఆ జాంకాయ తీసుకుని వెళ్ళి నా నెత్తి మీద వేసింది ఒక పక్షి. అసలే భయంతో ఇంకా స్తోత్రం 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 అని నేను భయపడతా ఉన్నా, వణికిపోతా ఉన్నా, చెమటలు పడతా ఉన్నాయి. ఇప్పుడు వాక్యం చెప్తా ఉంటే చెమటలు పడతా ఉన్నాయి, అప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే భయంతో చెమటలు పడతా ఉన్నాయి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే మన అన్న గ్రేట్ స్పీకర్
ఆయన ముందు వాక్యం చెప్తున్నాను, భయం ఒకటి. అలాగ అప్పుడు చెమట్లు పడతా ఉన్నాయి. అయినా సరే నేను అంటే ఒక నిర్ణయం తీసేసుకున్నా. పౌలు గారు చెప్పినట్టు ఒక గురి, ఒక టార్గెట్. నేను ఏది ఏమైనా చచ్చిపోయినా పర్వాలేదు, నేను ప్రార్థన చేయవలసిందే, దేవుడు నాతో మాట్లాడాలా అని నేను ఇంకా ప్రార్థన చేస్తే ఇంచుమించు ఒక 8 గంటలు 9 గంటలు అయిపోయింది. నేను 5 గంటలకు ఇంచుమించు ప్రారంభించా, నా దగ్గర వాచ్ లేదు అప్పుడు. ఇంచుమించు 9 గంటలు అయిపోయింది అనుకోండి. అయిపోయేసరికి భూమిని గట్టిగా ఒక 1000 కేజీలు బరువున్న మనిషి 1000 కేజీలు బరువున్న మనిషి భూమిని గట్టిగా తన్నితే ఎలా ఉంటుందో అటువంటి శబ్దం వచ్చిందండి. అసలే భయంతో ఉన్నా, అప్పుడు ఇంకా స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా అంటే ప్రార్థన ఏమి లేదు అక్కడ, ఓన్లీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇదేనా ఆత్రం అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉన్నా. అయినా సరే నేనేమి 9 గంటలు అయిపోయింది, చుట్టూ చీకటి, దయ్యం అంటే భయం, దయ్యాలంటే భయం. నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నా, కొనసాగుతూ ఉన్నా. అంటే గురి వద్దకే నేను ఏం చేస్తున్నా, పరిగెడతా ఉన్నా అన్నట్టు గురువైపే చూస్తూ ఉన్నా. అంటే మనకు ఒక గురి ఉందనుకోండి, ఇంకా దాని వైపే చూస్తూ ఉన్నా. అందుకే గురిలేని గురిలేని మనిషి అంట గుడ్డోడు అంట. మనం ఒక గురి కలిగి ఉండాలి. కాబట్టి ఆ గురువైపే వెళ్తా ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇంచుమించు 5 గంటలకు ప్రారంభించేటువంటి ప్రార్థన 9 గంటలు 10 గంటలు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే 36 సంవత్సరాల క్రితం ఇంచుమించు ఒక చల్లని మెల్లని స్వరం నాకు వినిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేమిటంటే, నా కుమారుడా, నేను నీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా అన్ని గంటలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అబ్బా, దేవుడు మాట్లాడతానండి, 1000 ఏనుగులంత బలం. అసలు ఆ మాట నేను ఎప్పుడైతే విన్నానో, చల్లని మెల్లని స్వరం విన్నానో నాకు భయమే పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే భయ విముక్తి శిల అంటారే, దావీదు దాన్ని భయ విముక్తి శిల అని పేరు పెట్టాడు. అందువల్ల ఆ భయం అనేటువంటి కట్లు నాలో నుంచి తెంపబడ్డాయండి. నాకు అసలు ఇంకా ఎంత బలం వచ్చిందంటే, ఇంకా నేను దయ్యాలతో మాట్లాడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. ఇంతవరకు దయ్యం అంటే భయపడేవాడిని, ఇంతవరకు చీకటంటే భయపడేవాడిని. మరి నాకు దయ్యాలతో మాట్లాడాలా? నాకు భయం అనేది 1000 ఏనుగులు బలం వచ్చేసింది. ఇంకా తర్వాత అంటే ఇంకా నా జీవితంలో ఈ ప్రార్థన సమయాన్ని నేను కొనసాగించా. నేను దేనికోసం అంటే ఈ ప్రార్థన దేవుని చిత్తం తెలుసుకోవాలని, ప్రభువాని చిత్తం ఏంటని ఇంకా 5 గంటలు 6 గంటలు 7 గంటలు 8 గంటలు రోజు 9 గంటలు 10 గంటలు ప్రార్థనే. నేను అప్పుడు ఆ విధంగా నేను పనిచేసే సంస్థ పేరు ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, అంటే స్నేహితుల సౌవార్తిక ప్రార్థనా దళం. నేను పనిచేసే సంస్థ పేరు ప్రార్థనా దళం. అందువల్ల నేను అప్పుడు అన్ని గంటలు ప్రార్థన చేశాను కాబట్టి ప్రార్థనా దళం అనేటువంటి ఆ యొక్క సంస్థలో నేను చేరడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రార్థన
నేను ఇంతవరకు నేను ఎఫ్ఎంపీబీలో 34 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నా. ఉత్తర భారతదేశంలో ఒక 14 సంవత్సరాలు సేవ చేశా. తర్వాత చిత్తూరులో, నెల్లూరులో, ఇప్పుడు విజయవాడలో ఉన్నా. అంటే మిషనరీగా నేను మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఇన్ని రాష్ట్రాలలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి నొందిన తర్వాత ఏం చేస్తామంట? యెరూషలేము, యోదయ, సమరయ, బూది గంతముల వరకు నాకు సాక్షులే ఇందురు. ఈ విధంగా అన్య జనాంగములో నుంచి వచ్చిన నేను 21 మన భారతదేశంలో 21 రాష్ట్రాలలో దేవునికి సాక్షిగా ఉండే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పాలంటే యేసుప్రభువు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 14 ఏమన్నారంటే, నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యములు చేయుదురు. నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యములు చేదురని మరి యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 14లో మీరు తర్వాత కూడా మీరు చదవచ్చు. యోహాను సువార్త 14:12 ఉంటుంది. యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు, యేసుప్రభు మన గురువు అయితే నార్మల్లీ ఏ గురువు అయినా ఏమనుకుంటారంటే నాకన్నా గొప్పగా చేయకూడదు అనుకుంటారు. కానీ మన గురువైన యేసుప్రభు అటువంటి డిస్క్రిమినేషన్, అటువంటి భేద్భావ్, హిందీలో అటువంటి వ్యత్యాసం, డిఫరెన్స్ ఏమీ లేదు. నా శిష్యుడు నాకన్నా ఇంకా గొప్పగా చేయాలనుకుంటాడు దేవుడు యేసుప్రభు. అందుకే నేనేమంటానంటే నేను యేసుప్రభు కన్నా గొప్పగా నేను వాడబడ్డానని చెప్తా ఉన్నా. అంటే ఏ విషయంలో? యేసుప్రభు యెరూషలేము, బేతని, గలీలియా ఈ ఇంచుమించు ఒక 30 మైళ్ళ దూరం మాత్రమే ఆయన ప్రయాణం చేసి సేవ చేశారు. ఏ విషయంలో నువ్వు అంటే అడగవచ్చు, యేసుప్రభు కంటే గొప్పగా నువ్వు గొప్పవాడు అంటే ఈ వాక్యం ప్రకారం నేను మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను సేవ చేసేటువంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంత ఆధిక్యత, ఇంత అంటే కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నామే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, హే మేరే మన్ యెహోవాకు ధన్యక. అంటే దీనికి కారణం ఏంటంటే అనేక మార్లు అంటే దేవుడు మన గురించి ఆయన ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. అబ్బా నా బిడ్డ, లేకపోతే జాన్ స్టీఫెన్ కావచ్చు, నేను ఈయన హైందవ అన్య జనాంగంలోంచి నేను ఈయన్ని పిలుచుకున్నా, ఈయన నేను బాగా ఈ దేశంలోనే వాడుకోవని ఆయన అనుకోవచ్చు. కానీ సాతానుడు మన యొక్క మైండ్ని, లేదంటే మన యొక్క మైండ్ని క్యాప్చర్ చేసి ఆయనకు ఇవ్వాల్సిన సమయం ఆయనకు ఇవ్వకుండా అనేక మార్లు ఈ యొక్క సాతానుడు, అందుకే దేవుని యొక్క వాక్యములో సాతాను యొక్క తంత్రములు మనము ఎరుగని వారము కాము. అంటే చాలామందికి తెలియదు, నా ప్రార్థనకి నేను ఎక్కువ సమయం ప్రార్థన చేయకపోవడానికి సాతానికి ఏం సంబంధం అంటే, సాతానికి తెలుసు నేను ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే నేను ఒక మిషనరీగా వెళ్ళిపోతాను.
ఈయన ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే ఈయన గొప్ప, అంటే ఏదైనా అంటే దేవుని నామమహిమార్థం ఈయన గొప్పగా వాడబడవచ్చు. అందువల్ల ఇప్పుడే ఈయన్ని మనం స్టాప్ చేయాలి అని సాతానుడు కంకణ కట్టుకొని నేను దేవునిలో ఎదగకుండా నిజంగా మనం ప్రార్థన చేయలేగనండి, ఆశీర్వాదాలన్నీ మనకే. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా అనుభవాలు చెప్తా ఉన్నా. ఎప్పుడైతే నేను రోజు 10 గంటలు ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నీ చిత్తం నాకు చెప్పు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన దేవుని యొక్క చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. రోమీయులకు 12లో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రభువా నీ చిత్తం నా జీవితంలో ఏంటి నా చెప్పు ప్రభువా అని రోజు 10 గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తూ ఉంటేనండి మన దేవుడు అంటే ఆయన ఎవరికో దేవుడు కాదు, మనం ఎక్కువ సమయం ఆయనతో గడుపుతూ ఉంటే ఆయన లోకానికే దేవుడు కావచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఆయన లోకమునే ప్రేమించే దేవుడు కాదు, ఆయన నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నా స్నేహితుడు, ఆయన నా తండ్రి. నేను ప్రార్థన దేవునితో ఎక్కువసేపు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించానో భలే నాకు బాగా ఫ్రెండ్ అయిపోయాడు దేవుడు. ఫ్రెండ్ అయిపోయి నేను ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్తో ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఒకరోజు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నా, యేసుప్రభువా అంటే ఏంటి సంగతి అన్నాడు. ఏంటి సంగతి అంటే రేపు నాకు ఫీజు కట్టాలి, రేపు ఎల్లుండి కట్టాలి ఫీజు, ఎగ్జామ్ ఫీజు, కాబట్టి రేపు సాయంత్రం లోపు నువ్వు నాకు అమౌంట్ అరేంజ్ చేయాలి, ఓకేనా అనేవాడిని. ఓకే అనేవాడు. ఓకే ఆ విధంగా మరి ఆయన ఓకే చెప్పాడంటే అంతే, ఓకే అయిపోయేది. ఫీజు అంతా అరేంజ్మెంట్ అయిపోయేది, ఫీజు కట్టేవాడిని, ఎగ్జామ్ రాసేవాడిని, పాస్ అయిపోయేవాడిని. ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే అంటే చాలా అనుభవాలు. మరి ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే మరి మాది విలేజ్, పక్కా విలేజ్ అంటే మా ఇంట్లో కుక్కలు ఉంటాయి, మా ఇంట్లో పిల్లులు ఉంటాయి, మా ఇంట్లో నాటుకోళ్ళు ఉంటాయి. ఎవరన్నా వస్తే మాకు బ్రాయిలర్ ఏమీ తెలియవు, నాటుకోడి మాంసమే తినేవాళ్ళు. కాబట్టి కోళ్ళు కుక్కలు పిల్లులు అన్నీ ఉంటాయి, ఒక జూలాగా. నేను రోజు ఉదయమే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, వాడుకు చొప్పున తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఏ రోజు కూడా కుక్క కానీ పిల్లి కానీ వచ్చేది కాదు. ఒకరోజు మాత్రం నా వెనకాల పిల్లి వస్తూ ఉంది. పిల్లి వస్తూ ఉంటే పో పో అని నేను వెనక్కి తరిమేస్తా ఉన్నా. ఎంత చెప్పినా ఆ పిల్లి వెనక్కి వెళ్ళట్లేదు, వెనక్కి తగ్గట్లేదు. మరి దాని గురి ఏంటో నాకు తెలియదు. కాబట్టి ఎంత కొట్టినా ఎంత పొమ్మన్నా పోవట్లేదు. సర్లే దాని గురించి నాకెందుకని నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. నా వెనకాలే పిల్లి వచ్చిందన్నమాట, పిల్లి క్యాట్ వచ్చిన తర్వాత నేను ఉదయం ఒక 3 గంటలు ప్రార్థన చేసుకునేవాడిని, మధ్యాహ్నం ఒక 3 గంటలు ప్రార్థన చేసుకునేవాడిని, సాయంత్రం ఒక 4 గంటలు, ఆ విధంగా. సో ఉదయం ఒక 3 గంటలు నేను ప్రార్థన చేసుకొని ఆ పిల్లి నేను వద్దన్నా కదా వచ్చింది. నేను 3 గంటలు ప్రార్థన చేసుకున్న ఆమెనన్నా అనేసరికి అంత దూరంలో మన ప్రభు బలం ఉంది కదండి, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నా. అంత దూరంలో మరి పాము, పెద్ద నాగుపాము నా మీదకి రావడానికి, నన్ను అటాక్ చేయడానికి నా దగ్గరికి వస్తూ ఉంటే పిల్లి దాంతో ఫైట్ చేస్తూ ఉంది. అంటే మరి
మనం ప్రార్థన గనక చేస్తే మనల్ని దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు అనే విషయాలు, మరి చాలా విషయాలు దేవుడు నాకు ఆ 10 గంటల ప్రార్థనలో ఎన్నో నేర్పించాడు. అందువల్ల మరి ఇంకొక విషయాన్ని మనం చదువుకుందాం. అదేంటంటే రోమిలకు రాసిన పత్రిక ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా మనకి ఏది అవసరం అనేది కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 ఈ విషయం చెప్పి మనం దీన్ని క్లోజ్ చేద్దాం. రోమిలు రాసిన పత్రిక 14:17. మనము ఈ క్రిస్మస్ దినాల్లో లేదంటే కొత్త సంవత్సరం ఈ దినాల్లో మనం ఉన్నాం. మన భారతదేశంలో అయితే క్రిస్మస్ అయిపోయింది. కొన్ని దేశాలు ఇంకా క్రిస్మస్ జరుపుకోలేదు. రష్యా దేశంలో అయితే జనవరి 7వ తారీఖున క్రిస్మస్. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ నూతన సంవత్సరం మరి ఈ యొక్క సీజన్లో మనం ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అంటే భోజనము కాదు, దేవుని రాజ్యం అంటే పానమును కాదు, కానీ ఏంటంట నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. నేనంటే మన దేవుని యొక్క బిడ్డలుగా మనకి ఇది అవసరం. ఇది లేకపోతే అంటే ఈ యొక్క ఆనందము కానీ లేదంటే నీతి కానీ సమాధానం కానీ పరిశుద్ధాత్మ అందలి ఆనందము కానీ లేకపోతే మన జీవితము వేస్ట్ అనిపించుద్ది. నేను అంటే ఒక హైందవ కుటుంబంలో ఉండి చెప్పాలంటే నేను దేవునికి వ్యతిరేకిని. యేసుప్రభు అంటే నాకు పడేది కాదు. యేసుప్రభు అంటే అది ఎవరు దేవుడో, ఆయన్ని మనం ఎందుకు ఆరాధించాలి అని అటువంటి తలంపు కలిగి ఉండేవాడిని. అయితే మరి నేను ప్రధానంగా యేసుప్రభుని నమ్మడానికి నా యొక్క రక్షకునిగా అంగీకరించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మయందలి ఆనందం ఏంటో అనుభవించా నేను. మరి మా పాస్టర్ గారు నాకు సువార్త చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నీవు ప్రతిరోజు 1 గంట సేపు లేకపోతే 2 గంటల సేపు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మరి అంటే దానికి ముందు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను కాలేజ్ అయిపోయి నేను ఇంటర్ తర్వాత ఐటీఐ చేశా. ఐటీఐ ఒక 4 గంటలకు అయిపోయేది, 4-5 గంటలకి అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు 1 గంట, గంటన్నర, 2 గంటలు ప్రార్థన చేసుకునే ఒక చర్చిలో ప్రార్థన చేసుకునేవాడిని. నేను ఐటీఐ చదివింది అప్పర్ సీలర్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అలా రోజు ఇంచుమించు ఒక 5 నెలలు 6 నెలలు అలా ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఒకరోజు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మరి నాలో ఒక విధమైన పశ్చాత్తాపం. అయ్యో నేను ఎందుకు సినిమాలకు అంటే ఇంతకుముందు నేను సినిమాలకు వెళ్తూ ఉండేవాడిని, లేదంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తూ ఉండేవాడిని. సినిమాలకు ఎప్పుడు వెళ్ళేవాడినంటే నా ఎగ్జామ్ నేను అసలు పరీక్షకి వెళ్ళాలి, పరీక్షకి వెళ్ళకుండా సినిమాకి వెళ్ళేవాడిని. నా ఫ్యాన్ వచ్చి చిరంజీవి అనమాట. ఆ చిరంజీవి సినిమా చూసి ఆ చిరంజీవి సినిమాలో ఏ విధంగా డ్యాన్స్ చేసేవాడు, నేను ట్రైన్లో వస్తా ఆ విధంగా డ్యాన్స్ చేసేవాడిని. ఆ విధంగా అంటే ఈ విధంగా ఇవన్నీ నా గుర్తుకు వస్తూ ఉండేవి. అయ్యో నేను ఎందుకు ఆ విధంగా చెడ్డవాళ్ళతో స్నేహం చేశా, నేనెందుకు ఆ విధంగా పరీక్షకు వెళ్ళడం మానేసి సినిమాకి వెళ్తూ ఉండేవాడిని, నేను ఈ విధంగా మరి ఎందుకు చెడ్డగా నేను తిరిగేవాడిని. ఒకసారి ఒక ఆయన తేడాగా మాట్లాడితే
ఆయన్ని చంపడానికని కత్తి తీసుకొని వెళ్ళా. ఇప్పుడు మాట్లాడు అని మాట్లాడితే కత్తితో నరికేద్దామని ఇలా కత్తెత్తా. కానీ ఆయన నాకంటే బలవంతుడు, దేవుడు ఆయన నోరు మూసేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా నా గుర్తుకు వస్తా ప్రార్థన చేస్తూ ఉంటే నేను నా యొక్క పాపాల విషయంలో పశ్చాత్తాపడతా ఉన్నా, నేను కన్నీరు గారుస్తూ ఉన్నా, నేను ఏడుస్తూ ఉన్నా. ఏడుస్తూ ఉంటే అదే సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. కాబట్టి నా యొక్క పాపాల విషయమైన పశ్చాత్తాపడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే అదే సమయంలో నాకు వస్తున్నటువంటి యొక్క ఆనందం నేను ఎప్పుడు నాకు అటువంటి అనుభవం లేదు. అదే నేను పశ్చాత్తాపడతా ఉన్నా, పాపాల విషయంలో ఏడుస్తూ ఉన్నా, కానీ అదే సమయం నాకు ఆ యొక్క ఆనందం ఎటువంటిదంటే నేను దాన్ని వర్ణించలేను, అటువంటి గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుణ్ణి సేవించేవారుగా మనకు అవసరమైంది కొత్త సంవత్సరం ఏంటంటే దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆనందం మనకు కావాలి. అందుకే దేవుని వాక్యంలో ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అంటే, కష్టాల్లో కూడా ఆనందించేవారు ఎవరైనా ఉన్నారంటే దేవుని యొక్క బిడ్డలే, మనమే. కాబట్టి ఇటువంటి పరిశుద్ధాత్మయందలి ఆనందం మనకుందా? ఆనందం లేకపోతే ఈ నూతన సంవత్సరంలో అటువంటి ఆనందం కోసం మరి మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్స్. ప్రియులారా, ఎంతో అనుభవంతో కూడిన సంగతులు మనం విన్నాము. ఒకసారి మీకు ఇచ్చిన పేపర్లో స్వపరీక్ష అనేది మనం చూద్దాం. నేను జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్, నేను చదువుతాను, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, లేకపోతే మనం ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. పరీక్షించుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా రక్షణార్థమైన దైవజ్ఞానం మనకు కలగాలన్నా, ఒక నూతన స్వభావంతో ఈ నూతన సంవత్సరంలో మనం కొనసాగాలన్నా ఖచ్చితంగా పరీక్షించుకోవాలి, దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టే మనసుతో మనం ప్రభు బలలో చేయి వేయాలి. కాబట్టి ఊరికనే కాదు. ఈరోజు దేవుని కృప వలన 3 బాప్తిసం తీసుకున్నారు. ఈ సంవత్సరంలో 5 బాప్తిసం తీసుకున్నారు. వాడు చిన్నోడు, తర్వాత ఒక పెద్ద ఆవిడ, తర్వాత ఈరోజు 3 వాళ్ళు ప్లస్ ఈరోజు వాక్యం విన్న 3 సంఘాల వాళ్ళు ఈ పరిశీలనలోకి వెళ్ళి యథార్థంగా ప్రభు సన్నిధిలో ఎవరికి వాళ్ళు ఒప్పుకొని ప్రభు రక్తాన్ని ఆశ్రయించి, ప్రభు సంవత్సరాలు గడిచిస్తున్నా కానీ ఇప్పుడు ఈ ప్రశ్నల్లో ఉన్న వాటికి సరైన జవాబు నా దగ్గర లేదు, మరలా ఈ సంవత్సరం నేను అలా కాకూడదు, నిజంగా నాకు సహాయం చేయమని పశ్చాత్తాపంతో నూతన సంవత్సరాన్ని మనం కొనసాగిద్దాం. ఐ విల్ రీడ్ అవుట్, నేను చదువుతాను. క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తూ గత సంవత్సరాన్ని నెమరు వేసుకుంటూ మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అవి మనల్ని మనం విమర్శించుకోవడానికి ఎంతో దోహదపడతాయి. 1 చూడండి, ఆ పేజెస్లో 2వ పేజీలో, గతించిన ఈ సంవత్సరం అంతా నేను ఏదైనా రహస్య పాపాన్ని చేస్తూ సాకులు చెప్పుకుంటూ వచ్చానా? అది పర్సనల్, వెరీ పర్సనల్, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. రహస్య పాపం కంటిన్యూ అవుతుందా? ఏమైనా చెడు అలవాట్లు నేర్చుకున్నానా? చెడు వాటిలో మానుకోవలసింది బదులు నేర్చుకున్నావా? నా దేహాన్ని అపవిత్రపరచుకోవడం ద్వారా పరిశుద్ధాత్మని ఎప్పుడైనా దుఃఖపరిచానా? దేహము దేవుని ఆలయమని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు.
అటువంటి దేహాన్ని ఇంకా అపవిత్రమైన వాడి చేత అపవిత్రపరచుకుంటున్నావా? అరే, నా దేహంలో దేవుడు నివసిస్తానని చెప్తే దాన్ని పట్టించుకోకుండా అసలు ఆ సెన్స్ లేకుండా బ్రతుకుతున్నాననే ఒక ఆలోచన దేవుడిస్తే మనల్ని మనం పరీక్షించుకోవాలా. చెడు తలంపులకు, కామపు కోరికలకు నా మనసును ఏమన్నా అప్పగించేశానా? దైనందిన ధ్యాన సమయాన్ని నిర్లక్ష్యం చేశానా? క్వైట్ టైం అంటారు. అంటే మనం తర్వాత వాక్య పఠనాన్ని, ప్రార్థనను ఉరుకులు పరుకులుగా కానిచ్చేసిన రోజులు ఉన్నాయా? అంటే గడపవలసినంత సమయం గడపకుండా, టైం తీసుకోకుండా హడావుడిగా మనం ఈ వాక్య ధ్యానం చేస్తున్నామా? మనం అలా చేయడం వల్లనే చాలా తప్పులు చేస్తున్నాం. వాక్యం చదవకుండా, ప్రార్థన లేకుండా ఉన్నందువల్లనే మనం మిస్టేక్స్కి, పొరపాట్లు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వాక్య బలం, ప్రార్థన బలం తగ్గినప్పుడు పొరపాట్లు ఖచ్చితంగా మనం చేస్తాం. తర్వాత ఏదైనా విషయంలో దేవుడు నన్ను ఒప్పిస్తుంటే, 7వ పాయింట్, నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నానా? అది ఎవరికి వాళ్ళకే తెలియాలి. నా భార్యకి, భర్తకి నేను నమ్మకంగా లేని సందర్భాలు ఉన్నాయా? భర్త భార్యకి, భార్య భర్తకంటే రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్లో నమ్మకం. నా పిల్లలతో తగినంత సమయం గడిపానా? ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలతో గడపలేనంత బిజీ అయిపోయారు. అది మంచిది కాదు. ఈ సంవత్సరం అయినా పిల్లలకు సమయం ఇచ్చి వారితో గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా వల్ల ఇంట్లోని ఆహ్లాదకరమైన వాతావరణం ఎప్పుడైనా పాడైందా? మన అరుపులు, కేకల వల్లనే చాలాసార్లు ఇంట్లో వాతావరణం అంతా గందరగోళం అయిపోతూ ఉంటుంది. పురుషుల వలన కావచ్చు, స్త్రీల వలన కావచ్చు, అది ఒప్పుకొని తీరాలి, సరిచేసుకోవాలి. నా వలన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం పాడైందా? తర్వాత నా పొరుగు వారిని చిరునవ్వుతో పలకరించడంలో ఎప్పుడైనా విఫలమయ్యానా? అసలు ఉంటేగా విఫలం అవడానికి. చిరునవ్వుతో పలకరించడం అసలు ఉంటే కదా అసలు విఫలం అవడానికి. చిరునవ్వుతో పలకరిస్తున్నావా? పొరుగు వారిని చేదరించుకుంటా లేకపోతే చింగిలించుకుంటా చూస్తున్నావా అనేది చూడాలి. ఇంట్లోనే చూసుకుంటాం, చింగిలించుకుంటా ఇష్టం లేకపోతే, ఇంకా బయట వాళ్ళని ఏం చూస్తాం చిరునవ్వుతో? చాలా కష్టం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదా? తెలుసు చాలామందికి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు పట్టించుకోను. ఎప్పుడైనా నోరు జారానా? నోటి వల్లనే మనకు సమస్యలు ఎక్కువ పరీక్షించుకోవాల్సింది ఎక్కడంటే, సంఘమైన సంసారమైన తిప్పలు తెచ్చేది ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టుగా నోరు జారానా అది ఎవరికోళ్ళకే తెలియాలి. అంటే అబద్ధం ఆడడం, అతిశయంగా మాట్లాడడం, గర్వంగా మాట్లాడడం, అవన్నీ కూడా ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలా. దీనత్వము, తగ్గింపు ఉందా? నీ స్థానం పెరిగిన దాన్ని బట్టి నోరు జారి ఎదుటి వాళ్ళని తక్కువగా చూస్తున్నావా, కించపరుస్తున్నావా? జాగ్రత్తగా ఉండాలా. తర్వాత నా ఉద్యోగం, పనిలో నేను సక్రమంగా ఉన్నానా? నేను ఇంకొక ముఖ్యమైన ప్రశ్న కలుపుతున్నాను. అదేంటంటే, గత సంవత్సరం కానీ నువ్వు రక్షించబడ్డానికి నీ మీద చాలామంది పెట్టుబడి పెట్టారు. అంటే నిన్ను వెంబడించడం కావచ్చు, నీ కొరకు ప్రార్థన చేయడం కావచ్చు, నీకు ఫోన్లు చేయడం కావచ్చు, నీకు వాక్యం చెప్పడం కావచ్చు, నీ దగ్గరికి రావడానికి టైము, డబ్బులు ఖర్చు పెట్టుకొని నీ దగ్గరికి రావడం కావచ్చు, నిన్ను రక్షించటానికి, నిన్ను ఆత్మీయంగా కట్టడానికి నీ మీద చాలామంది పెట్టుబడి పెట్టారు. విశ్వాసిగా ఇక్కడ కూర్చున్న మీరు బ్రదర్స్, సిస్టర్స్, 3 సంఘాల వాళ్ళు, ఒక వ్యక్తి పడిపోయిన వ్యక్తిని పైకి లేపడానికి, ఆగిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురావడానికి, నశించి నరకానికి పోతున్న వ్యక్తిని రక్షించడానికి నువ్వెంత పెట్టుబడి పెట్టావు, నువ్వెంత ప్రయాసపడ్డావు? ఈరోజు నీ మీద సేవకులు, సంఘము, నీ స్నేహితులు పెట్టుబడి పెట్టబట్టి ఈరోజు నువ్వు బాగున్నావు. కాబట్టి నా ప్రశ్న, ఒక్క ఆత్మనన్నా రక్షించావా? ఒక ఆత్మను రక్షించా నీ సంవత్సరంలో తృప్తి నీకుందా? ఆ తృప్తి నీకుందా? ప్రభువుని ఎరగని వాళ్ళు ఎంతోమంది నీ కళ్ళెదురుగా నశించిపోతూ ఉన్నారు. వాళ్ళంతేలే, మాట వినరులని తీసుకుంటున్నావా? సువార్త చెప్పి వారిని రక్షించటానికి శాశ్వతమైంది మనిషి ఆత్మను రక్షించటం. అది శాశ్వతంగా ఉండేది. మనం ఎంత సంపాదించుకున్నాం అనేది శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించేది శాశ్వతం. కాబట్టి నువ్వు పెట్టే ఖర్చు ఒక ఆత్మరక్షణ కొరకు పెడతావు.